అందరికీ నమస్కారం. మనం రోజూ టీవీ చూస్తాం కదా? అయితే మన టీవీలో ఏది రావాలి, ఏది రాకూడదు అని ఎవరు డిసైడ్ చేస్తారు? దాని వెనకాల మనకు తెలియని ఓ పెద్ద రూల్ బుక్ ఉందన్నమాట. అదే 1994 నాటి కేబుల్ టీవీ చట్టం. ఈరోజు మనం ఆ రూల్స్ వెనుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం. అవును, ఈ ప్రశ్న బహుశా మనలో చాలామందికి రాకపోవచ్చు. అదేదో ఛానల్ వాళ్ళిష్టం, లేకపోతే మన కేబుల్ ఆపరేటర్ దయ అనుకుంటాం. కానీ అస్సలు కాదండోయ్. దీని వెనకాల ఒక పక్క సిస్టమ్, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మరవేంటో చూసేద్దామా? సరే, ఈ పెద్ద రూల్ బుక్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఈ ఫీల్డ్లో అసలు మెయిన్ ప్లేయర్స్ ఎవరు? ఆ తర్వాత వాళ్ళు ఈ రంగంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలాంటి కంటెంట్ చూపించాలి, ఎలాంటి యాడ్స్ వేయొచ్చు, ఆర్ ఫైనల్గా ఈ కేబుల్ బిజినెస్ అసలు ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఏదైనా గేమ్ అర్థం కావాలంటే ముందు ప్లేయర్స్ ఎవరో తెలియాలే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. కేబుల్ టీవీ ప్రపంచంలో కీ రోల్ ప్లే చేసేదెవరో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ఈ సిస్టంలో ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉంటారన్నమాట. మొట్టమొదటగా బ్రాడ్కాస్టర్లు. వీళ్లేనండి అసలు కథ మొదలుపెట్టేది. అంటే స్టార్, జీ, సోనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నమాట. వీళ్లే ఛానల్స్ని క్రియేట్ చేసి మనకు ప్రోగ్రామ్స్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్లే కంటెంట్ కింగ్స్. సరే, బ్రాడ్కాస్టర్లు కంటెంట్ రెడీ చేశారు. మరి దాన్ని మన ఇంట్లో టీవీ వరకు ఎవరు తెస్తారు? అక్కడే వస్తారు కేబుల్ ఆపరేటర్లు. మన ఏరియాలో ఉండే లోకల్ ఆపరేటర్ దగ్గర్నుంచి హాత్వే, సిటీ కేబుల్ లాంటి పెద్ద పెద్ద ఎంఎస్ఓల వరకు వీళ్లందరూ పని ఆ సిగ్నల్ని మన టీవీకి చేర్చడమే. ఇక ఫైనల్గా ఈ కథలో హీరోలు సబ్స్క్రైబర్లు. అంటే మనం. రిమోట్ చేతిలో పట్టుకుని ఛానళ్లు మార్చేది మనమే కదా. అందుకే ఈ రూల్స్ అన్నీ అల్టిమేట్గా మన ప్రొటెక్షన్ కోసమే పెట్టారన్నమాట. ఓకే, సో ప్లేయర్స్ ఎవరో మనకొక ఐడియా వచ్చేసింది. మరి ఎవరైనా సరే నేనొక కేబుల్ ఆపరేటర్ని అవుతా అని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చాలా సింపుల్గా చూసేద్దాం. అసలు కేబుల్ ఆపరేటర్ అవ్వడమో అనుకున్నంత కష్టమేం కాదండోయ్. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ దగ్గర్లో ఉన్న హెడ్ పోస్టాఫీస్కెళ్ళి ఒక ఫామ్ సబ్మిట్ చెయ్యాలి. తర్వాత ఫీజు కట్టాలి. అంతే. అంతా కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేతికొచ్చేస్తుంది. ఇక్కడొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు జస్ట్ 500 రూపాయలు. అవును, కేవలం 500 రూపాయల మాత్రమే. బహుశా అందుకేనేమో ఒకప్పుడు ప్రతి గల్లీకి ఒక కేబుల్ ఆపరేటర్ ఉండేవారు. సరే, రిజిస్ట్రేషన్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్కొద్దాం. అదే కంటెంట్. మనకి సోషల్ మీడియాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎలా ఉంటాయో అచ్చం అలాగే టీవీ ఛానల్స్కి కూడా ఒక ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది. అంటే ఏం చూపించాలి, ఏం చూపించకూడదు అని చెప్పే రూల్ బుక్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ కోడ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మతాన్ని లేదా కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడకూడదు, హింసను ప్రోత్సహించే కంటెంట్ అస్సలు ఉండకూడదు, ఇంకా దేశ సమగ్రతకు దెబ్బతగిలేలా ఏది చూపించినా కుదరదు. వీటిని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాదు, ముఖ్యంగా మహిళలను ఎలా చూపిస్తున్నారనే విషయంలో ఈ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చట్టం ఏం చెప్తుందంటే మహిళలను అగౌరవంగా, అసభ్యంగా లేదా కించపరిచే విధంగా చూపించే ఏ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చెయ్యకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. ఇక పిల్లల విషయానికి వస్తే ఈ రూల్ బుక్ ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లల ప్రోగ్రామ్స్లో బ్యాడ్ లాంగ్వేజ్ గానీ, వయలెన్స్ కానీ ఉండకూడదు. అంతకన్నా ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా టీవీ చూసే టైంలో వాళ్లకు సూట్ అవ్వని ప్రోగ్రామ్స్ వెయ్యకూడదు. ఇది చాలా కీలకం. సరే, ప్రోగ్రామ్స్ గురించి చూశాం. మరి మధ్యలో వచ్చే యాడ్ సంగతేంటి? వాటికి కూడా రూల్స్ ఉంటాయా? ఎస్, అడ్వర్టైజ్మెంట్స్కి కూడా ఒక సపరేట్ అడ్వర్టైజింగ్ కోడ్ ఉంది. దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రకాల యాడ్స్ మనకు టీవీలో అస్సలు కనిపించవు. ఎందుకో తెలుసా? దానికి కారణం ఈ కోడ్. మహిళలను తక్కువ చేసి చూపించేవి, వరకట్నం లాంటి వాటిని ఎంకరేజ్ చేసేవి, ఇక పొగాకు, మద్యం లాంటి వాటిని ప్రమోట్ చేసే యాడ్స్ అయితే కంప్లీట్గా బ్యాన్ చేసేశారు. ఇక్కడ మనందరికీ ఉపయోగపడే ఇంకో రూల్ ఉంది. 1 గంట ప్రోగ్రాంలో ఎన్ని నిమిషాలు యాడ్స్ వేయొచ్చో తెలుసా? కేవలం 12 నిమిషాలు. అంటే గంటలో 48 నిమిషాలు ప్రోగ్రాం, 12 నిమిషాలు యాడ్స్. ఈ ఒక్క రూల్ వల్లే మనం నాన్ స్టాప్ యాడ్స్ భరించకుండా ప్రోగ్రామ్స్ చూడగలుగుతున్నాం.
ఓకే, కంటెంట్ చూశాం, యాడ్స్ చూశాం. ఇప్పుడు అస్సలు మ్యాటర్కి వద్దాం. డబ్బు. అవును, ఈ రూల్స్ కేవలం కంటెంట్కే కాదు, ఛానల్స్ ధరలు, మనకుండే చాయిస్, టెక్నాలజీ, ఇలా బిజినెస్ ఆస్పెక్ట్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి. బేసిక్గా మనకు రెండు రకాల ఛానల్స్ ఉంటాయి. ఒకటి మనం డబ్బులు కట్టి చూసేవి, వాటిని పే ఛానల్స్ అంటాం. ఇంకొన్ని ఫ్రీగా వస్తాయి, వాటిని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అంటాం. ఈ చట్టం ప్రకారం ఏ బ్రాడ్కాస్టర్ అయినా సరే వాళ్ల పే ఛానల్ మ్యాక్సిమం రేట్ ఏంతో ముందే చెప్పేయాలి. సరే, మరి ఈ పే ఛానల్స్ చూడాలంటే సెట్టాప్ బాక్స్ ఎందుకు కంపల్సరీ? ఎందుకంటే ఆ బాక్స్ వల్లే మనకు నచ్చిన ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటికి మాత్రమే డబ్బు కట్టే ఫ్రీడమ్ వచ్చింది. ఇదొకప్పుడు లేదు. కస్టమర్కిచ్చిన ఒక పెద్ద పవర్ ఇది. ఇంతసేపు మనం చాలా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఇవన్నీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? మనం టీవీ చూసే ఎక్స్పీరియన్స్ని ఇవి నిజంగా ఎలా మారుస్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే ఈ రూల్స్ చేసేది 3 పనులు. 1. టీవీలో వచ్చే కంటెంట్కి ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాయి. 2. కన్జ్యూమర్స్గా మన హక్కులను కాపాడతాయి. 3. ఈ కేబుల్ బిజినెస్ అంతా ఫేర్గా జరిగేలా చూసుకుంటాయి. అంతే. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. సుమారు 30 ఏళ్ల కిందట కేవలం కేబుల్ టీవీ కోసం చేసిన ఈ రూల్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ ఉన్న ఈ స్ట్రీమింగ్ యుగంలో ఇంకా ఎంతవరకు సెట్ అవుతాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. ఏమంటారు? మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.